హాయ్ ఎవరీవన్. సో ఇప్పుడు కెమిస్ట్రీ ఈజీ స్కోరింగ్ సిరీస్లో పార్ట్ 2కి వస్తున్నాం. సో ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, చాలామంది ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేస్తారు, కంప్లీట్గా వదిలేస్తారు. ఎందుకంటే ఆ రియాక్షన్స్ అని అవన్నీ పెద్ద పెద్ద రియాక్షన్స్ ఉంటాయి, బోల్డ్ కండిషన్లు ఉంటాయి అండ్ ఎడ్యుకేషన్లు ఉంటాయి. ఒకలాగా ఇలా అవుతుంది, ఇంకోసారి అలా అవ్వదు. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అండ్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది మొత్తం ట్రాక్ వదిలేస్తారు అండ్ వదిలేసి మిగతా సబ్జెక్ట్స్ కానీ లేదంటే వేరే ట్రాక్స్ అంటే ఫిజికల్ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వదిలేయడం మంచిదే, కానీ మొత్తం వదిలేయకండి. లేదంటే కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కదా. సో నేమ్డ్ రియాక్షన్స్లో వాడే రియేజెంట్స్ కానీ లేదంటే క్యాటలిస్ట్లు కానీ లేదా అది ఏ టెంపరేచర్ అవుతుంది కానీ, సో అలాంటివన్నీ బట్టి అట్లీస్ట్ ఆ నేమ్డ్ రియాక్షన్స్ వరకు బట్టి ఖచ్చితంగా ఒక 3 to 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే అట్లీస్ట్ ఆ ట్రాక్ రావాల్సిన 13 మార్క్స్లో 3 to 4 మార్క్స్ వీటి మీద ఉంటుంది. సో అది వదిలేయకండి, అవి కవర్ చేసి మిగతా వదిలిస్తే మీ ఇష్టమే. ఎందుకంటే ప్రతి మార్క్ ఇంపార్టెంట్. సో ఆ ఈజీగా వచ్చే మార్క్స్ వదలకూడదు.